కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం. సరే కానీ ఊర్లో ఏంట్రా విశేషాలు? ఏముందిరా, జాబ్ కోసం ట్రై చేస్తుంటే జాబ్ రావట్లేదు, ఇంట్లో టార్చర్ పెడుతుర్రు, ఊర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటుర్రు, అసలు అర్థమవుతలేదురా. ఇంట్లో ఉండాలంటే ఉండబుద్ధి అవుతలేదు, మైండ్ ఖరాబ్ అవుతుంది. నీ సంగతి ఏంట్రా? ఏముందిరా, ఏదో ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నా కానీ ఏది దొరకట్లేదురా. అరే ఒక్క నిమిషం ఆగండి రా, మా పిల్ల ఫోన్ చేస్తుంది. చెప్పు వర్ష. హలో సార్, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూశారు. ఆ అబ్బాయి మా ఇంట్లో వాళ్ళకు చాలా బాగా నచ్చాడు, నాకు కూడా నచ్చిండు. అతను ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. ఇక నన్ను మర్చిపో. నాకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయడానికి ట్రై చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. గుడ్ బై. ఎందుకు ఏడుస్తున్నావురా? అరే మా పిల్ల బ్రేకప్ చెప్పిందిరా, ఇంకోసారి ఫోన్ గిట్లా మెసేజ్ గిట్లా చేసే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుందిరా. లైట్రా వదిలే, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. అమ్మాయిలు కరువారా? అమ్మాయిలు బట్టలు మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్ని మార్చేస్తున్నారు. ఏంటో ఈ అమ్మాయిలు, నాకైతే అసలు అర్థమవుతులే. సరేరా, నేను ఇంటికి వెళ్తా. సరేరా, నేను కూడా టోనీ అన్న దగ్గర పోయి వస్తా. సరేరా, నాకు ఇంటికాడ పని ఉన్నది, నేను కూడా పోయి వస్తా. అరే టోనీ అన్న కనిపిస్తలేడింది. ఈరోజు శనివారం కదా, ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాడేమో. చెప్పరా అన్న, నీతో కొంచెం మాట్లాడాలి అన్న. సరేదా, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? మన సాయిగాడు ఉన్నాడు కదా అన్న, ఏమైందిరా? వాళ్ళ పిల్ల ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పిందన్న. పాపం వాడు చాలా బాధపడుతుండు. అదేంట్రా, తను లేకపోతే నేను ఉండలేనన్న, తను దొరకడం నా అదృష్టం ఉన్నాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందిరా. నాకు ఆశ్చర్యంగా ఉంది. అదంతా ఏం లేదన్న, వాడు చాలా ఏడుస్తుండు. సరే ముందు ప్రసాదం తిను, పోదాం. రే ఆ పాపు ఆడు మన సాయి కదా? అవును, మన సాయిగాడే అన్నవాడు. అరే ఆడేం చేస్తున్నాడు రా, పద ఊరుకురా ఊరుకురా. పిచ్చోరా, మీరు ఎట్లా గరమైందా? ఏం చేసినావు? కొంచెమైనా బుద్ధి ఉందారా? మరేం చేయనన్నా, జీవితాంతం చేపట్టుకొని ఇలాగే ఉండరా. నువ్వు నా చేయి వదిలేసిన రోజే నేను నా ఊపిరి వదిలేసినట్టే అని అన్నమ్మాయి ఈరోజు జాబ్ చేసేవారు రాగానే నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిందన్న. తనే నా జీవితం అనుకున్నా అన్న, తను లేకపోతే నేను బ్రతకలేనన్న, అందుకే చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినా. అరే పిచ్చోడా, 2-3 సంవత్సరాలు కలిసి తిరగానే అది ప్రేమ అయిపోతుందారా? పార్వతమ్మ శివుడిని ప్రేమించిందని, శివుడితో కలిసి బతకాలని మంటల్లో కాలిపోవడానికి కూడా రెడీ అయిందిరా. అదిరా గొప్ప ప్రేమ అంటే. 2-3 సంవత్సరాలు కలిసి తిరగానే అమ్మాయి కోసం చచ్చిపోదామని ఫిక్స్ అయ్యాను. ఇచ్చినవారు నువ్వేమైనా? మరి 9 మాసాలు నేను మూసి కనిపించిన మీ అమ్మ నాన్న కంటే గొప్ప దారిని ప్రేమ. 2-3 సంవత్సరాలు కలిసి తిరగానే అమ్మాయి కోసం చచ్చిపోదామని రెడీ అయినవారా? 20 ఏళ్ళ నుంచి నిన్ను మోస్తున్న మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? సిగ్గుండాలరా కొంచెమైనా. మావాడు జాబ్ చేస్తాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడు. మావాడు జాబ్ చేస్తే మా కష్టాలన్నీ తీరిపోతే నీ మీదే నమ్మకం పెట్టుకున్నారు కదరా.
ఆ నమ్మకాన్ని ఉమ్మేస్తావా? బుద్ధి ఉండాలరా కొంచెమైనా. ఈరోజు సంపాదించేవాడు రాగానే వాడు తేలిపోయింది. అయినా ఈ అమ్మాయిలు మనసున్నోని కాదురా, పర్సున్నోని ప్రేమిస్తున్నారా. అయినా ఈరోజు నీకంటే బాగా సంపాదిస్తున్నాడని వాడు తేలిపోయింది. రేపు ఇంకొకడు వాడికంటే బెటర్గా సంపాదించోడు రాగానే వాడు తేలిపోదని నమ్మకం ఏంట్రా? కొంచెమైనా మీ అమ్మ నాన్న గురించి ఆలోచించవారా? బుద్ధి ఉండాలిరా ఇలాంటి పని చేయడానికైనా. పిచ్చోని వారు నువ్వేనా? లే పదా లే లే. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్న. అది వేరే వాడిని చూసుకొని వెళ్ళిపోయినప్పుడు నేను తన గురించి ఎందుకు బాధపడాలి? ఇప్పటి నుంచే ఏది చేసినా నేను మా అమ్మ నాన్న కోసం చేస్తాను అన్న. రే ఈ పిచ్చి పిచ్చి ఆలోచనని మన ఇంటికాడ మీ అమ్మ ఎదురుస్తూ ఉంటుంది. లే పదా లే లే లే. ప్రేమించండి తప్పులేదు, కానీ ప్రేమ అనే పేరును అడ్డు పెట్టుకొని ఆడుకోకండి. జీవితాంతం నీతోనే ఉంటాయని భరోసా ఇచ్చి మధ్యలోనే వదిలేయకండి. ప్రేమ అనేది స్వచ్ఛమైనది, దాన్ని అలాగే ఉండనిద్దాం. శివపార్వతులు సైతం తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రేమించిన వారితోనే బ్రతకాలని పోరాడారు. అంత గొప్పది ప్రేమ అంటే. ఇకనైనా మారుదాం, ప్రేమను గెలిపిద్దాం. ఒక్కరైనా మారతారని చేసిన మా ఈ ప్రయత్నమే ప్రేమ ఒక అబద్ధం.